అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. అందులో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవికి సింహం రాజు. అది బలవంతుడు. అందరూ దానికి గౌరవంగా ఉండేవారు. ఒకరోజు జంతువుల మధ్య గొడవ జరిగింది. కొంగ అతి గర్వంగా చెప్పింది. నేనే ఈ అడవిలో ఎక్కువ తెలివైనది. ఓహ్! నేను తెలివిగా ఉంటాను కదా. ఇద్దరి మధ్య వాదన మొదలైంది. సింహం దగ్గరికి వెళ్లి గొడవ చెప్పారు. మన అడవిలో గొడవలు వద్దు. ఎవరు నిజంగా తెలివైనవారో పరీక్షిద్దాం. ఎవరు పరీక్ష గెలుస్తారో వారే తెలివైనవారు. అడవిలోని ఆ గుహలో బంగారు ఆకు ఉంది. దాన్ని ఎవరు తీసివచ్చారో వారే నిజంగా తెలివైనవారు. ముందుగా కొంగ వెళ్ళింది. గిరగిరా ఎగిరింది. గుహలోకి వెళ్ళింది. లోపల ఒక గొయ్యి ఉంది. ఆ గొయ్యిలో పడిపోయింది. కష్టపడి బయటికి వచ్చింది. బంగారు ఆకు తీయలేకపోయింది. తర్వాత కుందేలు వెళ్ళింది. మెల్లగా నడిచింది. గుహ దగ్గర పాము ఉంది. కుందేలు పామిని అడిగింది. పాము. లోపల ఏమైనా ప్రమాదమా? లోపల గొయ్యి ఉంది. జాగ్రత్తగా వెళ్ళు. కుందేలు ఆలోచించింది. గడ్డి తెచ్చి గొయ్యి మీద వేసింది. జాగ్రత్తగా లోపలికి వెళ్ళింది. బంగారు ఆకును తీసుకుంది. సురక్షితంగా బయటికి వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. సింహం సంతోషంగా అన్నాడు. చాలా బాగా చేశావు కుందేలు. ఈ రోజు బుద్ధి గెలిచిన రోజు. అందరూ సంతోషంగా నవ్వారు. అడవి మళ్లీ సంతోషంగా మారింది.